అండి. పిల్లలకు నచ్చేలాగా పాస్తా ఇలా చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా 1 కప్ పాస్తా తీసుకొని కళాయిలో వేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. 5 to 10 మినిట్స్ ఈ విధంగా ఉడికించుకున్నాక తీసి పక్కన పెట్టేసుకొని క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, 2 క్యారెట్, ఉల్లికాడలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లికాడలు వేసుకొని కొంచెం వేగాక క్యారెట్ కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని 2 మినిట్స్ మగ్గించుకున్నాక మూత తీసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ, ఈజీ అయిన వెజిటేబుల్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.